హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఊర్లో బొడ్రాయి పండుగ అయితే చేస్తున్నారు. 21st, 22nd అండ్ 23rdలో అయితే ఈ పండుగ జరుగుతుంది. దానికోసం అయితే ముందు బొడ్రాయిని ఎక్కడైతే నిలబెట్టాలనుకుంటున్నారో అక్కడ ముగ్గు పోసి పూజ చేస్తారు కదా, ఆ పూజ అయితే చేశారు ఇవాళ. ఈ పూజ అయితే ఊర్లో సర్పంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. మా ఊరికి మా అత్తమ్మనే సర్పంచ్, సో అందుకే మా అత్తమ్మ మామయ్య చేశారు. బొడ్రాయిలో బొడ్డు అంటే నాభి అనే మీనింగ్. హ్యూమన్ బాడీకి నాభి ఎలా అయితే మధ్యలో ఉంటుందో ఏ ఊరికైనా బొడ్రాయిని మధ్యలో ఉండేలా పెడతారు. నడికూడ మండల సమీపేన చర్లపల్లి గ్రామేణ హన్మకొండ జిల్లా సమీపేన నడికూడ మండల సమీపేన చర్లపల్లి గ్రామేణ బ్రహ్మచైత్ర వైశాఖూత్ర సకల జన సంతోష కారణార్థం శ్రీ భువనకృష్ణ సమేత భువనేశ్వర స్వామి బొడ్రాయి ఆ పోటమ్మ పోటరాజు నాగదేవత గత సంస్కార ముహూర్త సుమూర్తకాల సమయం సూర్యాధీనాం ఓం నవానహం ప్రాణాం అగ్నివర్తమాన వ్యావారీకం ప్రభవాదశ సంవత్సరేణాం మధ్యే పరాభావనామ సంవత్సరే దక్షిణాయనే భీష్మ ఋతో ఆషాఢమాసే బహుళపక్షే ఓం బహుళపక్షే సప్తమ్యాం తిథౌ సౌమ్యవాసర ప్రయుక్తాం ప్రాతకాల సమయం చర్లపల్లి గ్రామేణ నానాగోత్రోద్భవస్య నానానామదేస్య నానా ధర్మపత్ని సమేతస్య బ్రహ్మక్షత్రియ వైశాఖూత్ర సకల జన సంతోష కారణార్థం భక్తివశాం ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక తాపత్రయాం భక్తి భావన సమృద్ధ్యర్థం సకల జన సంతోష కారణార్థం ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీమత శ్రీమాన్ గోత్రోద్భవస్యాం గోత్రము కాళకా గోత్రోద్భవస్యాం ఆ బండి శంకరనామదేస్య ధర్మపత్ని సమేతస్య రేణుకానామదేస్య. ఇక్కడ ముఖ్యమైన వార్డ్ నంబర్లో పేర్లు చెప్పండి. ఇక్కడ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. గోత్రం చెప్పాలి. ఏమునోళ్ళ గోత్రోద్భవస్య పేరు కందిరెడ్డి నామదేస్య ధర్మపత్ని సమేతస్య పద్మానామదేస్య ఇంకోటి కళ్యాణ గోత్రోద్భవస్య. ఇంకా 5 రోజుల్లో ఒక డబ్బా పని చేయండి. ఇదిగో ఆ కొబ్బరి నీళ్ళు ఇలా పోయండి, నేను చెప్తాను. మంచిదే కదా. బొడ్రాయి పెట్టడం వల్ల ఊళ్ళోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా, ఇంకా ఊళ్ళో కరువు రాకుండా, అంటువ్యాధులు ఎలాంటివి రాకుండా అమ్మవారు కాపాడుతుందని ఊరి ప్రజల నమ్మకం. బొడ్రాయి ఆర్కిటెక్చర్ ఇంకా పండగ ఎలా అయితే జరుగుతుందో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.